హీరో నాగార్జున, ఆయన షిర్ది సాయిబాబా భక్తుడు, షిర్ది సాయిబాబా వేషం కూడా వేశాడు. ఆయన అన్నమయ్య, రామదాసు, షిర్ది సాయిబాబా ఇవి వరుసగా వేశారు కదా. ఆయన సాయిబాబా దగ్గరికి వెళ్ళి నాకు అన్నీ ఆయన వల్లే జరిగాయి అందుకని వచ్చాను అంటే ఇవన్నీ ఇక్కడ జరుగుతుండగానే నాగార్జున లాంటి సెలబ్రిటీ కానీ ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏం చెప్తాము? ఎందుకు ఇతరులను ఎందుకు గాయపరచడం? మీరు మతాన్ని ఒకరు కించపరిచారన్నప్పుడు మీరు మాట్లాడుతుంది కూడా ఒక మతాన్ని లేదా కొంతమందిని ఆరాధకులను మీరు గాయపరచడం లేదా? వీటిని ఎందుకు చక్కదిద్దరు? వాళ్ళ మీద కూడా పోలీసులు తగిన నియంత్రణ సంయమనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో నా అన్వేషణ ఆయన దగ్గర ఆయన అసలే మాట్లాడితే మిలియన్లు డాలర్లు అంటున్నాడు కాబట్టి ఆయన తనను ఎలా కాపాడుకుంటాడు, చక్కదిద్దుకుంటాడు అనేది ఆయన వ్యక్తిగత అంశం. కానీ ఇందులోకి మతాలను, మనుషులను, మనోభావాలను తీసుకొని వచ్చి ఉద్రిక్తతలు, వివాదాలు పెంచడం మటుకు బొత్తిగా సరికాదు. ఆ మహిళల వస్త్రధారణ అంశం కూడా ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. మొన్న ఆమె అనసూయ గారు ఏదో వీడియో పెట్టారంటే ఆమెను అరెస్ట్ చేయాలని. ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఎవరైనా ఒక మహిళ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్ చేసి ఆ ఫోటో పెడితే ఆమెను అరెస్ట్ చేస్తారా? భారత రాజ్యాంగం కానీ అసలు ఏ చట్టం కానీ ఐపీసీ కానీ ఏమైనా ఒప్పుకుంటాయా? యూట్యూబర్ని అరెస్ట్ చేయటం అంటే పోనీ దానికి ఏదో ఐటీ యాక్టు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? స్విమ్మింగ్ డ్రెస్లో ఎప్పుడు సార్ మనుషులు మమతలు, నేను ఇంకా అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాను, అప్పుడు వచ్చింది మనుషులు మమతలు సినిమా. అందులోనే జయలలిత గారు తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆమె అప్పుడే వేసుకున్నారు. ఆమె ఇంకా లక్షాధికారి సినిమాలో కృష్ణకుమారి గారు వేసుకున్నారు. నాకు అంత ఇప్పటికి కూడా నచ్చలేదని తమ్మారెడ్డి వాళ్ళ సినిమానే తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళ నాన్న అప్పుడు తీశారు, అది చెప్తూ ఉంటారు. కాబట్టి మహిళలు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని చేయకూడదు, చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇవన్నీ చాలా అర్థం లేని మాటలు. అందరి ఇళ్లలో అమ్మాయిలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అందరి పిల్లలు అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని రకాల ఆచారాల ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికో పోతున్నాయి. ఇంతకు మన దీనిలాగే ఈ మూడు పొరపాటే. నేనంటే యూట్యూబర్ పొరపాటు, షిర్ది సాయిబాబాను అనవసరంగా దాడి చేసి పూజించండి వద్దు, ఆయన ఆఫ్ఘన్ ముస్లిము అది ఇది అని చెప్పడం అది రెండో తప్పు. మూడోది ఆమె స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి, బికినీ వేసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయాలని వీడియోలు పెట్టి హెడ్డింగ్స్ పెట్టడం చాలా తప్పు. సార్ జావేద్ అఖ్తర్పై ఫేక్ వీడియో, దేవుడికి లోబడ్డారు.